హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే జూన్ 25వ తారీఖు అండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందన్నమాట. మొదటిసారిగా ఛానల్ చూస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీడియోలో వచ్చేసి 2-3 అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. మొట్టమొదటి అప్డేట్ అయితే వచ్చిందండి. ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కారు భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్థిక భద్రత కల్పించే దిశగా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుందనమాట. ఉద్యోగులు పెన్షన్ల కోసం రూపొందించిన ఎంప్లాయీస్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్కి సంబంధించి జూన్ 25న అధికారికంగా ప్రారంభం కానుందనమాట. ఇందులో వచ్చేసి ముఖ్యంగా సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్లో రవీంద్ర భారతిలో జరిగే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ఇందులో భాగంగా ముఖ్యంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘ జేఏసీ నేతలు కూడా హాజరు కానున్నారు. ఈ పథకం కింద ఉద్యోగులు పెన్షన్లకు ఒక్కొక్కరికి 1,20,00,000 వరకు జీవిత బీమా రక్షణ అయితే కల్పించబోతున్నారు. ఉద్యోగి పెన్షన్లకు సహజ మరణం లేదా ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబ సభ్యులకు బీమా మొత్తం అందుతుందన్నమాట. ఈ పథకం ప్రత్యేకత ఏంటంటే లబ్ధిదారులకు ఇక ఇలాంటి ప్రీమియం చెల్లించాల్సిన పని అయితే లేదు. ఉద్యోగుల తరపున బీమా ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించనుంది. మొత్తం 1,20,00,000 మంది ఉద్యోగులకి పథకానికి వర్తింపు చేస్తున్నారన్నమాట. ఇన్సూరెన్స్ పథకం అమలుకు పారదర్శకత. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే బీమా సంస్థలు, ప్రముఖ బ్యాంకులతో కీలక ఒప్పందాలు అయితే కుదుర్చుకోవడం జరిగిందనమాట. ఉద్యోగులకు, కుటుంబాలకు సంబంధించి ఆర్థిక భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవిత పథకాన్ని, బీమా పథకాన్ని ఉద్యోగులకు అమలు చేస్తూ చిరకాల ఆంక్ష నెరవేర్చిందని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు అయితే తెలియడం జరిగింది. మరో అప్డేట్ అయితే వచ్చిందండి. ఇక ఈ నెల 22న జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ ఆర్టీఓ కార్యాలయం ముందు డిటిఓ వెంకన్న రోడ్డు ప్రమాదంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో పాటు జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ను విచారణకు అధికారిగా నియమించగా బుధవారం ఆయన విచారణ జరిపారు. అయితే ఇచ్చారు. ఇక్కడ ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో ఫౌండేషన్ స్పోర్ట్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ డిస్టిక్ సిఇఓ, ఐఐటి, జేఈ, నీట్, అదేవిధంగా క్లాట్, యూపీఎస్ పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చేందుకు తాత్కాలిక పద్ధతిలో పనిచేసేందుకు అర్హత, అనుభవం కలిగినటువంటి ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సొసైటీ కార్యదర్శి బుధవారం ఒక ప్రకటన అయితే తెలిపారు. వివిధ కేటగిరీలో 117 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థుల సొసైటీ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారన్నమాట. మరో అప్డేట్ ఇచ్చారండి. ఇందులో వచ్చేసి ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతిలోని 5 స్టార్ హోటళ్ళు, కన్వెన్షన్ సెంటర్ ప్రోత్సాహాల్లో ఏటీపీ, కేడీపీ మొత్తం మీద రిటైర్మెంట్ సంబంధించినటువంటి వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మరో అప్డేట్ అయితే ఇచ్చారండి. ఇక్కడ వచ్చేసి మారుతున్న కాలం, ఇక మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా విద్యార్థులను ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని కేవలం పై తరగతులకు పరిమితం కాకుండా ప్రాథమిక స్థాయి నుంచే పిల్లలకు చేరువ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే కృత్రిమ మేధస్సు ఏఐ పాఠాల ద్వారా బాల్యం నుంచి బోధించేలా సరికొత్త కార్యాచరణకు సిద్ధం చేసింది. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ స్కూళ్లలోనూ విద్యా ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా విద్యాశాఖ భారీ సంస్కరణలు చేపట్టింది. ఇక ఏఐ టూల్స్ను స్మార్ట్ బోధన చేయనున్నారు. 3 నుంచి 5వ తరగతి విద్యార్థులకు వారానికి 8 నిమిషాల పాటు, అంటే దాదాపు 80 నిమిషాల పాటు ఏఐ పాఠాలను బోధించనున్నారు. సాంకేతిక గురించి చెప్పడమే కాకుండా సబ్జెక్టులో పట్టు సాధించేందుకు టూల్స్ని అయితే ఉపయోగించనున్నారన్నమాట. మరో అప్డేట్ అయితే వచ్చిందండి. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవికి పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు పోటీ పడుతున్నారు. ఇప్పటివరకు ముగ్గురు పేర్లను వినిపించగా తాజాగా మరో అధికారి పేరు కూడా వినిపించింది. ఈ నెలాఖరుగా ప్రస్తుత ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పదవి విరమణ చేరున్నారు. దీంతో ఆ పదవి దక్కించుకునేందుకు ఎవరికి వారు తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం కేంద్ర సర్వీసులో ఉన్న సంజయ్ జాజు సెంట్రల్ డిప్యూటేషన్ రద్దు చేసుకొని తెలంగాణ రావడంతో ఆయనకు పదవి లభిస్తుందని సీనియర్ అధికారులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ పెద్దల ఆశీస్సులు కూడా ఉండడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆయనకు మొగ్గు చూపుతారని తెలుస్తుంది. ఇక ప్రస్తుత ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు పదవి కాలం గత ఏడాది ముగిసింది. కేంద్ర ప్రభుత్వం 2 విడతల పొడిగింపు ఇవ్వడంతో ఈ నెలాఖరుకు ఆయన పదవి విరమణ చేయనున్నారు. మరో
3 నెలల పాటు పదవీ కాలాన్ని పొడిగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే మరోసారి పొడిగింపునకు కేంద్రం సుముఖంగా లేనట్లు ఐఏఎస్ సర్కిల్లో ప్రచారం అయితే జరుగుతుంది.